హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి నా మంచి మాటలు నా వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చక్కగా ఆదరిస్తూ వీక్షిస్తూ సపోర్ట్ ఇస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. మరి ఈరోజు మంచి మాట వివాహం, మ్యారేజ్, మరి పెళ్ళి మీ అందరూ తెలుసుకున్న అందరి బ్రతుకులో కూడా ముఖ్యమైన భాగము. మరి వివాహం చాలా విలువైనది, ఘనమైనది, పవిత్రమైనది. మరి ఈ వివాహ విషయంలో మరి మన ఇతర దేశాల కంటే మన దేశ వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రాను రాను మరి వివాహ వ్యవస్థ కొంచెం కొంచెంగా విలువ తగ్గిపోయేలాగా మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే మరి వివాహం వయసు రాకముందే మన పిల్లలు హై స్కూల్ నుంచే ప్రేమ అంటూ మొదలు పెడుతున్నారు. వివాహం అంటే అవగాహన తెలియకుండానే మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు. మరి ఎంత త్వరగా మ్యారేజ్ చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోవడం అనేది జరుగుతుంది. చాలా బాధ కలిగిస్తుంది. కోర్టులో ఉన్న కేసులు అన్నింటిలో కూడా విడాకుల సంబంధించిన కేసులే ఎక్కువగా ఉంటున్నాయంట. మరి చాలా బాధ కలిగించే విషయం మనందరికీ కూడా. అయితే మన వివాహ వ్యవస్థ మనం ఎలా బలపరుచుకోవచ్చు అంటే ఖచ్చితంగా మన బ్రతుకులో వివాహం అవసరమే. అయితే చదువు మరి పూర్తయిన తర్వాత జాబ్లో సెటిల్ అయిన తర్వాత వివాహ వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా అవసరమే. అప్పుడు కూడా మన జీవితంలో దైవ నిర్ణయానికి మనం అప్పగించుకోనండి. మొట్టమొదట భగవంతుడే మరి సర్వసృష్టికి సృష్టికర్త అయిన దైవానికి భగవంతుడికి మనం మొట్టమొదట అవకాశం ఇచ్చుకోవాలి. రెండోదిగా మన తల్లిదండ్రులను ఎన్నో అనుభవాల గుండా నడిచిన వారు, మన మంచి చెడు తెలిసిన వారు, వాళ్ళ ఇష్టానికి మనం వారి అభిప్రాయాలకు మనం చోటు ఇవ్వాలి. అంతేకాదండి, మనం కూడా జ్ఞానం కలిగి ఉన్నాం కాబట్టి మన మనసుకు పరిస్థితి మనకు తెలుసు, మన కుటుంబ పరిస్థితి తెలుసు. కాబట్టి వాళ్ళకి మన కుటుంబానికి మన మనసుకు సూట్ అయ్యే వ్యక్తులు మనం ఎంచుకోవాలి. అలాగే ఏంటంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అర్థం చేసుకున్నట అడ్జస్ట్ అవ్వడం మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా మంచి చెడు ఉంటాయండి. పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. ఏ వ్యక్తి కూడా లోకంలో దేవుడు కాడు. కాబట్టి మన తోడబుట్టిన అన్నయ్యలకి మనకి కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. మన తల్లిదండ్రులకి మనకి కూడా కొన్ని విభేదాలు వస్తూ ఉంటాయి. కానీ మనం వాటిని రహస్యంగా ఉంచుతాం బాధపడినప్పటికీ కూడా. అయితే మన లైఫ్ పార్ట్నర్తో కొన్ని విభేదాలు కలిగినప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అది చాలా తప్పండి. మన తల్లిదండ్రులను అన్నదమ్ములను ఎట్లాగైతే ప్రేమిస్తామో మన అత్త మామలను, మన భార్య భర్త, తోడుకోళ్ళు, ఆడబడుచు ఎవరినైనా కూడా అలాగే మనం ప్రేమించాలి. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర అన్నదమ్ముల దగ్గర ఉండేది ఒక 20 సంవత్సరాలు, మిగతా 20 సంవత్సరాలు, మిగతా మరి జీవితాంతం కూడా మనం ఉండేది మన లైఫ్ పార్ట్నర్తోనే. కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకుని మనం ప్రయత్నించాలి. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి వాళ్ళని మనం మార్చుకోగలము. వాళ్ళు మంచిగా చెడ్డగా మార్చగలం. మనం చెడ్డవాళ్ళైతే వాళ్ళు కూడా మనం బట్టి మారిపోతుంటారు. కాబట్టి మనలో అర్థం చేసుకునే మనసు అడ్జస్ట్ అవ్వడం మనం అలవర్చుకోవాలండి. అప్పుడు ఏంటంటే మన కుటుంబం గురించి మనం బయటకు పెట్టుకోవడం వల్ల మన కుటుంబం యొక్క గౌరవం మరి తగ్గిపోతుంది. మనం దాచిపెట్టడం ద్వారా మనకి మన కుటుంబానికి కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుందండి. కాబట్టి వివాహం అంటే మరి విలువను కాపాడదాం, అర్థం చేసుకుందాం, తగిన వయసులో మ్యారేజ్ చేసుకుందాం. మరి వివాహ వ్యవస్థ మన కుటుంబాన్ని మనమే చక్కగా జ్ఞానపూర్వకంగా కట్టుకుందామండి. అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉందాం. ఈ మాట ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కొంతమంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మరి జరుగుతున్న పరిస్థితులను బట్టి మ్యారేజ్ చేసుకోవడానికి భయపడుతున్నారండి. దాన్ని బట్టి చెప్తున్నాను. మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మరి అడుగు పెట్టామంటే వెనకకు తిరగకుండా దాన్ని ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా మరి మాదిరికరంగా మన ఇతరులకు ఉండాలని మనం మరి జ్ఞానం కలిగి ఉందామండి. మన దేశ వివాహ వ్యవస్థ మనం కాపాడదాం. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పక మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మరొక మంచి మాటతో రేపు మళ్ళా కలుద్దామండి. అందరికీ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.